ఇజ్రాయేల్ అందరూ అక్కడ అరణ్యంలో కూలడానికి కారణము వాతావరణము, అనారోగ్యము, పరిస్థితుల్లో కాదు. ఎడారిలో ఎండెక్కుపోయి ఎండ దెబ్బ తగిలిపోయారని కాదు. అక్కడ ఉన్న తాపకరమైన సర్పాలు వచ్చి కరిసే కాబట్టి పోయా. ఎందుకు వచ్చాయి అవి అసలు? అవి ఎందుకు లోపలికి వచ్చాయి? రోజు లేవా అవి కొత్తగా వచ్చాయా? వాళ్ళ అరణ్యంలో ఎంతకాలం నడుస్తున్నారో అంతకాలం అవి కూడా ఉన్నాయి. బట్ ఏ రోజు అవి వాళ్ళ పరిధిలోకి రాలేదు. కారణము వాళ్ళు దానికి మార్గం ఇవ్వలేదు. కానీ ఏ రోజైతే సనిగారో, ఏ రోజైతే వ్యతిరేకంగా మాట్లాడారో అవి లోపలికి వచ్చే అవకాశం వాళ్ళు ఇచ్చారు. ప్రపంచ పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వాతావరణం బాగాలేదు, ఇవన్నీ నీతో మాట్లాడించి వాడది చేసుకుంటున్నారు వాళ్ళు లోపల రావడానికి. అందుకే బైబిల్ భాషలో ఒక భాష ఏంటో తెలుసా? జనులు పడుతున్నాం అన్నప్పుడు నువ్వు లేచి పైకి వస్తున్నాను అని అంట. ఇవేమి కళ్ళబొల్లి కబుర్లు కాదు, ఇది దేవుని వాక్యం సత్యమైంది. దానికి నీ హృదయాన్ని, నీ భాషని, నీ మాటని అలైన్ చేసుకోవాలి. ఎంతమంది ఎంత ఒత్తిడి చేసినా మనం వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం దేవుని వాక్యాన్ని బట్టే మాట్లాడాలి.